హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మొన్న బతుకమ్మ షార్ట్ పెట్టాను గదా! చూసారా మీరు? చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేసేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి. ఇదైతే బతుకమ్మ సంబరాలండి. ప్రతి సంవత్సరం మాకు జీహెచ్ఎంసీ పార్క్‌లో బతుకమ్మ సంబరాలు చేసుకునేవాళ్ళం. కానీ అక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. అందువల్ల ఇది మా అపార్ట్‌మెంట్ ముందు ఓపెన్ ప్లేస్ ఉంటుందనమాట. ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసేసి అవాళ ఈవినింగ్ నుంచి ఇంక మాకిక్కడ బతుకమ్మ సంబరాలకి అంతా అరేంజ్ చేసి పెట్టారనమాట. సాయంత్రం నుంచి ఒకటే పాటలు సందడే సందడండి. మా కాలనీ అంతా బతుకమ్మ పాటలతో దద్దరిల్లిపోయిందన్నమాట. చిన్న, పెద్ద అందరూ చక్కగా బతుకమ్మలను తయారు చేసుకొనొచ్చి ఇక్కడ పెట్టుకొని అందరూ డాన్సులు, పాటలు, సంబరాలు భలే బావుందండి. పిల్లలైతే భలే డాన్సులేశారు తెలుసా? చక్కగా చిట్టి చిట్టిగా లంగా జాకెట్‌లేసుకొచ్చి భలే కోలాటాలాడారు. పెద్దవాళ్ళందరూ గూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పాటలు, డాన్సులు అన్నీ బాగా వేశారనమాట. మీరు గూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా? మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ వీడియో మాత్రం చివరిదాకా చూడండి. దసరా అంటేనే బతుకమ్మ సంబరాలతో సందడి మొదలైపోతుందండి. అసలు మనకే తెలీదు మనకింత బాగా డాన్స్ చేయగలమని. అట్లా ఉంటుందనమాట. ఆడవాళ్ళందరూ చక్కగా ఒక చోట చేరి ఇలా డాన్స్‌లేస్తుంటే చూడటానికైతే ఎంత బావుందోనండి. అసలు బతుకమ్మ సందడే సందడి గదండీ! తెలంగాణ సాంప్రదాయాలతో, చక్కటి పాటలతో పిల్లలు, పెద్దలు అందరూ గూడా బాగా డాన్స్‌లేశారనమాట. ఇక్కడ కొంతమందైతే కోలాటం గూడా నేర్చుకున్నట్టున్నారు. వాళ్ళు గూడా వచ్చి ఒక పక్క కోలాటం చేస్తుంటే, ఇంకో పక్క చిన్న పిల్లలందరూ ఇలా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చక్కటి పాటలతో డాన్సులన్నీ వేస్తున్నారు. ఇలా దగ్గర దగ్గర 4, 5 గంటల దాకా ఇలా డాన్సులేస్తూనే ఉన్నారండి. పిల్లలంతా చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? అసలు అందరూ ఒక చోట చేరి ఇలా పండగ చేసుకుంటే ఎంత బావుంటుందో కదా! 9 రోజులు చక్కగా బతుకమ్మలను చేసి పూజించటం చాలా బావుంటుంది కదండీ! మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పించామనుకోండి, వాళ్ళు పెద్దయ్యాక కూడా మన సాంప్రదాయాల్ని మర్చిపోరు. వాటిని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఇలా 9 రోజులు నవదుర్గలను పూజలు చేసుకోవటం, ఈ సాంప్రదాయాలన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఇలా పిల్లలకి ఎప్పుడు నేర్పించాలి. పెద్దవాళ్ళు నేర్పించేది పిల్లలకి చక్కగా ఫాలో అయిపోతారనమాట. ఈ 9 రోజులు ఇలా పూజ చేసుకుంటూ ఉంటే మనసుకి భలే ప్రశాంతంగా ఉంటుందండి. కాలనీలో అందరూ కలవటం, ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకోవటం, ఇలా కొత్త కొత్తగా చాలా బావుందండి. అసలు ఈ ఫీలింగ్ అయితే చెప్పలేననమాట. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూర్చోడానికి కూడా వెనకాలన్నీ చైర్స్ అన్నీ అరేంజ్ చేశారు. మిగతా వాళ్ళంతా వెనక కూర్చున్నారనమాట. ఇక్కడ డాన్సులేసే వాళ్ళు మాత్రమే ముందుకొచ్చి, ఇక్కడ అమ్మవార్లను పెట్టి పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా డాన్స్ ఏశారు. మనకే తెలీదండి మనలో ఇంత టాలెంట్ ఉందని. అసలు అమ్మవారిని చూస్తే ఒక రకమైన పులకరింత అనమాట. అంతే అట్లానే ఉంటుంది. మిగతా వాళ్ళంతా ఇక్కడ నుంచుని చాలామంది వీడియోలు తీసుకుంటున్నారు. ఎవరి పిల్లల్ని వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి వీడియోలు తీసుకుంటున్నారు. నేను ఇందాకన కోలాటం అని చెప్పాను కదా! ఇదిగో ఈ పిల్లలు ఇక్కడ వేరే సైడ్ నుంచుని కోలాటం చేస్తున్నారనమాట. వీళ్ళంతా కూడా చక్కగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. ఎంత బాగా కోలాటం చేశారోనండి. చూడటానికే చాలా బావుందనమాట. ఈ పిల్లలందరికీ మీరు తప్పకుండా లైక్ కొట్టేయాల్సిందేనండి. మా కాలనీ ఫ్రెండ్స్ అందరూ గూడా చక్కగా ఇలా చేరి అందరూ డాన్సులేస్తూ భలే సందడిగా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టేసేయండి. ఏమేం పిండి వంటలు చేశారు? అమ్మవారికి ఏమేం ప్రసాదాలు చేశారు? అవన్నీ గూడా తప్పకుండా కామెంట్ పెట్టేసేయండి. వీళ్ళైతే మా అపార్ట్మెంట్‌లో పిల్లలనమాట. కింద ఇలా డాన్సులేసేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.